విశాఖలో సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. సమ్మిట్ కు హాజరయ్యే అతిరథ మహారథులకు పలువురు కళాకారుల నృత్యాలతో స్వాగతం పలుకుతున్నారు. అరకు గిరిజనులు వారి నృత్యాలతో అలరిస్తున్నారు. మరోవైపు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. విశాఖ వేదికగా 2 రోజుల పాటు జరిగేటటువంటి ఏదైతే 30వ అంతర్జాతీయ సమ్మిట్ సంబంధించినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే ప్రస్తుతం వచ్చేటటువంటి అతిరథ మహారథులు వారందరికి కూడా స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వివిధ రకాల నృత్యాలను అయితే ఆలపించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే 30వ అంతర్జాతీయ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే ఉందో సమ్మిట్ కి అయితే వివిధ దేశాల నుంచి దాదాపు 44 దేశాల నుంచి అతిరథ మహారథులు ప్రతినిధులంతా కూడా హాజరయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారందరికీ కూడా ఘన స్వాగతం పలికే విధంగా వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి నృత్యాలను అయితే ఆలపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకుంటే ఒక్కొక్క ప్రాంతం నుంచి అయితే వీళ్ళంతా కూడా రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ప్రాంగణంతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళాకారులంతా కూడా ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగింది. అలాగే వచ్చేటటువంటి అతిరథ మహారథులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి సాదర స్వాగతం పలికేందుకు కూడా సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఏదైతే ఇక్కడ నుంచి కూడా హాల్ 1, 2, 3, 4 అంటూ ఆ వివిధ కేటగిరీలుగా వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా హాల్ 1 to హాల్ 5 వరకు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అలాగే హాల్ హైట్ లో కానీ ఇలాగే వివిధ కేటగిరీలో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే అరకు ప్రాంతానికి సంబంధించినటువంటి అరకు ప్రతీక ఏదైతే ఉందో అరకు ప్రదేశానికి సంబంధించినటువంటి నృత్యాలను కూడా ఆలపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు అరకు ప్రాంతంలో ఏ విధంగా వీళ్ళు నృత్యాలను ఆలపిస్తారు, అరకు ప్రాంతంలో ఏ విధంగా నృత్యాలను చేస్తారనే దానికి అతి ప్రాచీనమైనటువంటి కళలు ఏవైతే ఉన్నాయో ప్రాచీనమైనటువంటి కళలకు అనుగుణంగా కూడా అరకు ప్రదేశాల్లో కూడా ఇక్కడ నృత్యాలు అయితే చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే సన్నాయి డోలుమేళం ఏ విధంగా ఉంటాయి, వచ్చినటువంటి అతిథులకి ఏ విధంగా స్వాగతం పలకాలి, వచ్చేటటువంటి అతిథుల్ని ఏ విధంగా సత్కరించుకోవాలనే దానిపై కూడా పూర్తిగా ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసేటటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా హాజరు కానున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 44 దేశాలకు సంబంధించి 3000 మంది పార్ట్నర్ డెలిగేట్స్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాదాపు 10 లక్షల కోట్లు పెట్టుబడులకు సంబంధంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సిఐ సమ్మిట్ ఏదైతే ఉందో సమ్మిట్ లో పెద్ద ఎత్తున కూడా ఆహరించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే సమ్మిట్ అయితే ప్రారంభమైంది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సమ్మిట్ లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రానికి సంబంధించిన వివిధ మంత్రులు, కేంద్రానికి సంబంధించిన మంత్రులు, అలాగే ఉప ప్రధాని కూడా పాల్గొనేటువంటి పరిస్థితి వైస్ ప్రెసిడెంట్ కూడా పాల్గొనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే సిఐఏ సమ్మిట్ కి సంబంధించి పూర్తిగా కూడా ఒక ప్రశాంత వాతావరణంలో సమ్మిట్ అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఎవరైతే భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఎంఓఏలు అయితే చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 417 కంపెనీలతో ఎంఓఏలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఏపీ వైపు అయితే తొంగి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందుకు పూర్తిగా కూడా దానికి సంబంధించినటువంటి అన్ని పెట్టుబడులు కూడా ఇటు ఆంధ్ర వైపు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ప్రశాంతమైనటువంటి విశాఖ నగరంలో ఈ రోజు ఏదైతే సిఐఏకి సంబంధించినటువంటి సమ్మిట్ ఏర్పాటు చేయడంతో దీనికి సంబంధించి కూడా పూర్తిగా భద్రతా పరమైనటువంటి పర్యవేక్షణ ఏర్పాట్లు కూడా మనం చూసుకోవచ్చు. వచ్చేటటువంటి ఎవరైతే డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి క్షుణ్ణంగా తనిఖీ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు వచ్చేటటువంటి డెలిగేట్స్ తో పాటు అలాగే అతిరథ మహారథులు అలాగే రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే దానికి సంబంధించి అనుక్షణం కూడా తనిఖీలు చేస్తూనే లోపలికైతే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు చాలా క్లియర్ గా కూడా ఎదిగింది సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పాసలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా వారందరూ కూడా లోనకైతే అనుమతిస్తున్నారు. అలాగే క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పెట్టుబడులు పెట్టే భాగస్వామ్యం ఏదైతే ఉందో ఈ పార్ట్నర్షిప్ కు సంబంధించి కూడా ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా జరిగేటటువంటి ఏవైతే పార్ట్నర్షిప్ కు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి కులంకుషంగా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈ రోజు అయితే చూసుకుంటే వైస్ ప్రెసిడెంట్ కూడా హాజరయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మనం చూసుకోవచ్చు ఏ విధంగా ఉండబోతుంది, అసలు విశాఖ రూపురేఖలు ఏ విధంగా ఉంటాయనే దానిపైన ఒక కళాకృతులను కూడా తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే హాల్ నెంబర్ 4 కి సంబంధించినటువంటి పెవిలియన్ ఏదైతే ఉందో పెవిలియన్ లో దీనికి సంబంధించినటువంటి అన్ని ఏదైతే పార్ట్నర్షిప్ కు సంబంధించి ఏదైతే
ప్రతినిధులు హాజరవుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఎంఓఏలు ఏ విధంగా జరుగుతున్నాయి దానిపైన అనుక్షణం కూడా 24 గంటలు ప్రసారం చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే వచ్చేటటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో అతిథులకు ఏ విధంగా సత్కరించాలి, వారు ఏ విధంగా గౌరవించాలనే దానిపైన కూడా ప్రత్యేకంగా కూడా శ్రద్ధ అయితే కనబరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అరకు ప్రాంతంతో పాటు ఇతరత్ర ప్రదేశాల్లో ఏ విధంగా నృత్యాలు చేస్తారనే దానిపైన కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి అతిరథ మహారథులు అంతా కూడా చేరుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్ తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.